Hi friends, welcome to our YouTube channel AK Cricket Prediction. Friends, ఈ 2025 June 27th Friday early morning 5:30 AM కి MLC మ్యాచ్ నంబర్ 17 గ్రాండ్ ప్రేయర్ స్టేడియం డల్లాస్ లో లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ వర్సెస్ వాషింగ్టన్ ఫ్రీడమ్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనౌన్స్ అనేది వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఈ టూ టీమ్స్ ఆల్రెడీ ఇదే సీజన్ లో 8th మ్యాచ్ లో తలపడ్డాయి. ఆ మ్యాచ్ ఆక్లాండ్ స్టేడియం లో అయితే జరిగింది. అప్పుడు వాషింగ్టన్ ఫ్రీడమ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 209 టార్గెట్ అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ లాస్ ఏంజల్ నైట్ రైడర్స్ 95 రన్స్ కి ఆల్అౌట్ అయ్యి 113 రన్స్ తేడాతో వాషింగ్టన్ ఫ్రీడమ్ అయితే గెలిచారు. సో ఈ రోజు మ్యాచ్ లో లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ మళ్ళీ అలాంటి మిస్టేక్స్ రాకుండా జాగ్రత్త పడతారు. అండ్ ఈ రోజు మ్యాచ్ గ్రాండ్ ప్రేయర్ స్టేడియం లో సో కంపల్సరీ రెవెన్యూ తీసుకుంటారు. సో ఎలాంటి ప్లాన్స్ తో ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారనేది చూద్దాం. ఇక లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 5 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 1 మ్యాచ్ విన్, 4 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 5th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ టెక్సాస్ సూపర్ కింగ్స్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ లాస్ ఏంజల్స్ టీం ఫస్ట్ బౌలింగ్ చేసి ఆండ్రీ రసెల్ నుంచి 3 వికెట్స్ అండ్ సాడ్లీ వ్యాన్ నుంచి 3 వికెట్స్, ఇలా వీళ్ళ నుంచి వికెట్స్ వచ్చినప్పటికీ వీళ్ళ బౌలర్స్ అందరూ కూడా ఆ మ్యాచ్ లో మోర్ ఎకనామిక్ అయితే అయ్యారు. సో దాని వలన టెక్సాస్ టీం 197 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ లాస్ ఏంజల్స్ బ్యాటర్స్ అందరూ కూడా చేజ్ చేయడంలో విఫలం అయితే అయ్యారు. 52 రన్స్ తేడాతో టెక్సాస్ టీం మీద లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. సో వీళ్ళ లాస్ట్ మ్యాచ్ ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ లో చేంజెస్ చూడొచ్చు. ఎవరు కూడా వీళ్ళ బ్యాటర్స్ అంత ఫామ్ లో అయితే లేరు. సో దాని వలన బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ అన్ని కూడా లాస్ అవుతూనే వస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లోకి ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక ఈ లాస్ ఏంజల్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఉన్నమక్ చంద్, రోథర్ఫోర్డ్ అండ్ రోమన్ పోవల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీపర్స్ చూసుకుంటే జేసన్ హోల్డర్ అండ్ సునీల్ నరైన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి పవర్ హిట్టింగ్ బ్యాటర్స్ అయితే ఉన్నారు. బట్ వాళ్ళు ఎవరు కూడా అంత పెర్ఫెక్ట్ ఫామ్ లో లేరు. సో కంపల్సరీ ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ లో చేంజెస్ చూడొచ్చు. అండ్ వీళ్ళ బౌలర్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్వాలేదు, మంచిగా రాణించే బౌలర్స్ అయితే ఉన్నారు. కొద్దిగా ఎకనామిక్ అయితే అవుతున్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకుని అయితే రావాలి. సో ఈ రోజు మ్యాచ్ లోకి ఎలాంటి చేంజెస్ అండ్ ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది చూద్దాం. ఇక వాషింగ్టన్ ఫ్రీడమ్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 5 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 4 మ్యాచెస్ విన్, 1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 3rd పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ టెక్సాస్ సూపర్ కింగ్స్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ వాషింగ్టన్ ఫ్రీడమ్ ఫస్ట్ బౌలింగ్ చేసి మిచెల్ ఓవెన్ నుంచి 3 వికెట్స్, గ్లెన్ మ్యాక్స్వెల్ నుంచి 2 వికెట్స్, ఇలా వీళ్ళ నుంచి ఈ వికెట్స్ వచ్చినప్పటికీ ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ అందరూ కూడా మోర్ ఎకనామిక్ అయితే అయ్యారు. సో దాని వలన టెక్సాస్ టీం 221 టార్గెట్ అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ వాషింగ్టన్ ఫ్రీడమ్ బ్యాటర్స్ మిచెల్ ఓవెన్ నుంచి 52 బాల్స్ కి 89 రన్స్ అండ్ ఆండ్రీస్ గౌస్ నుంచి 45 బాల్స్ కి 80 రన్స్ అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ నుంచి 12 బాల్స్ కి 20 రన్స్, ఇలా వీళ్ళ నుంచి ఈ స్కోర్స్ రావడం వలన 19.4 అవర్స్ కి ఈ స్కోర్ ని చేజ్ చేశారు. 7 వికెట్స్ తేడాతో టెక్సాస్ మీద గెలిచి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు వీళ్ళు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మోర్ కాన్ఫిడెన్స్ అయితే ఈ లాస్ ఏంజల్ నైట్ రైడర్స్ మీద ఉంటుంది. అండ్ ఈ వాషింగ్టన్ ఫ్రీడమ్ బ్యాటర్స్ ఈ సీజన్ లో మంచి ఫామ్ లో ఉన్నారు. మెయిన్లీ మిచెల్ ఓవెన్ నుంచి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా వస్తుంది, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో కూడా. సో దాని వలన వాషింగ్టన్ ఫ్రీడమ్ కి మోర్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. మోర్ వికెట్ టేకర్ గా, లీడ్ రన్ స్కోరర్ గా ఈ వాషింగ్టన్ ఫ్రీడమ్ కి చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సో అతని యొక్క పెర్ఫార్మెన్స్ ఈ వాషింగ్టన్ ఫ్రీడమ్ కి బాగా కలిసి వచ్చింది ఈ సీజన్ లో. అండ్ వీళ్ళు రిమైనింగ్ ప్లేయర్స్ కూడా చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా. అండ్ వీళ్ళు ఇదే సీజన్ లో లాస్ ఏంజల్ నైట్ రైడర్స్ ని చాలా ఈజీగా ఓడించారు. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ ఈ రోజు మ్యాచ్ లో 100% ఉంటుంది. ఇక ఈ వాషింగ్టన్ ఫ్రీడమ్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే మిచెల్ ఓవెన్, గ్లెన్ మ్యాక్స్వెల్, గ్లెన్ ఫిలిప్స్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జాక్ ఎడ్వర్డ్స్ అండ్ మిచెల్ ఓవెన్ నుంచి
మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ వాషింగ్టన్ ఫ్రీడమ్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా పెర్ఫెక్ట్ ఫామ్ లో ఉన్న బ్యాటర్స్ అయితే పెర్ఫెక్ట్ గానే ఉన్నారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా కొద్ది వీక్ అయితే కనిపిస్తున్నారు. బట్ వాళ్ళు బాగానే పెర్ఫార్మెన్స్ చేస్తూ ఇప్పటి వరకు వచ్చారు. సో అదే ఫ్లో లో అండ్ పెర్ఫార్మెన్స్ తో అయితే ఈ రోజు మ్యాచ్ లో కూడా వస్తారు. సో ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది చూద్దాం. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే గ్రాండ్ ప్రేయర్ స్టేడియం డల్లాస్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 174 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 152 ఉంది. అండ్ రీసెంట్ గా ఇదే వెన్యూలో ఈ MLC మ్యాచెస్ జరుగున్నాయి. ఇక్కడ జరిగిన లాస్ట్ 3 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ నే రీసెంట్ గా గెలుచున్నాయి. సో దీన్ని బట్టి బోటింగ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 200 to 210 మధ్య స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ పిచ్ యొక్క కండిషన్ చూసుకుంటే బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కి కూడా ఈ పిచ్ యొక్క అడ్వాంటేజ్ ఒకేలా ఉంటుంది. స్పిన్ బౌలర్స్ కి యావరేజ్ టర్న్ ఉంటుంది. సో ఈ రోజు నా అనలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 190 to 200 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ కి వెళ్తారు. సో ఫైనల్లీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనలిసిస్ ప్రకారం ఈ రోజు వాషింగ్టన్ ఫ్రీడమ్ టీమ్ కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మాక్సిమం ఈ టీం గెలుస్తుంది. కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరిగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.